హలో హాయ్ ఫ్రెండ్స్, మనం బీర తోట చూస్తారు కదా ఎలా ఉందో. మనం బీర తోట ఫుల్ వీడియో అయితే చూద్దాం పదండి ఒకసారి. హలో హాయ్ ఫ్రెండ్స్, మన బీర తోట వచ్చేసి ఇవాళకైతే 33 రోజులు అవుతుంది. 33 రోజులకైతే తోట అయితే ఎలా పెరిగిందో చూస్తారు కదా. మనకి ఈసారి అయితే ముడత అనేది బీర తోటలో ఎక్కువ వస్తుంది. అలాగే మనకి పిందెలు కూడా పడుతున్నాయి 33 రోజులకి. చూస్తారు కదా, పిందె నుంచి పూతలు అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ బీర చెట్లు అయితే ఉన్న కాడ బాగానే ఉన్నాయి. కొన్ని వైరస్ వస్తున్నాయి. ఆ వైరస్ ఎంత స్ప్రే చేద్దామన్నా కానీ కంట్రోల్ అయితే కావని చెప్తుర్రు. అందుకనే వైరస్ వచ్చినా ఏమొచ్చినా కానీ మనం ఈసారి స్ప్రే చేయొద్దని చేస్తలేదు. ఎందుకంటే మనకు స్ప్రే కొట్టకుండా బీరకాయలు అయితే పండిద్దామని చూస్తున్నాను. ఎందుకంటే కెమికల్ ద్వారా పండించడం కంటే ఆర్గానిక్ పద్ధతిలో చేద్దామనే ఉద్దేశంలో అయితే బీర చెట్లను అయితే స్ప్రే అయితే వరకు ఒక్కటి కొట్టలేదు. చూస్తారు కదా చెట్లు అయితే ఎంత హేపుగా పెరిగినాయో. నేనైతే స్టేకింగ్ పద్ధతిలో చేశాను బీర చెట్లు. మనకు 5 ఫీట్ల 5 నుంచి 7 ఫీట్ల మధ్యలో కట్టెలు వాతాము. ఆ కర్రలకైతే జే-వైర్ పైన వేసుకొని మధ్యలో ప్లాస్టిక్ వైర్ వేసుకున్నాం. ప్లాస్టిక్ వైర్ వేసుకొని తర్వాత మనం చెట్టును మీది జే-వైర్ నుంచి కింది దాకా ప్లాస్టిక్ సుతిల్లును అని ప్లాస్టిక్ దాని ఏమంటే చెట్టు కట్టినాం అనుకో మీద దాకా ఎక్కుతుంది చెట్టు. అప్పుడు మనకు కింద నుంచి మీద దాకా చెట్టు వాడతా అన్న ఉద్దేశంలో ఈ స్టేకింగ్ పద్ధతిలో అయితే పెడుతున్నాం. మనం భూమి మీద పెడితే ఏమవుతుంది అంటే కాయలు అనేది అంకర్లు తిరుగుతాయి కదా, అప్పుడు అనేది మనకు మార్కెట్లో రేట్ అనేది ఉంటుంది బీర చెట్లకి. అందుకనే మనం ఇట్లా స్టేకింగ్లో వేసాం. స్టేకింగ్ చూస్తారు కదా ఎంత హైట్ ఉందో. చూడ్డానికైతే బీర చెట్లు అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి. నేనైతే స్టేకింగ్ పద్ధతిలో చేయడం ఇదే ఫస్ట్ సారి బీర చెట్లు. ఇలా చేస్తే బాగుంటుందని ఒక రైతు చెప్పాడు, అందుకే నేను ఇలా పెట్టి అయితే చేస్తున్నా. మనకి వచ్చేసి టమాటా తోట అయిపోయిందని చెప్పాను కదా, ఆ టమాటా తోటలనే మనం బీర చెట్లు అయితే పెట్టుకున్నాం. టమాటాలు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. అందుకే బీర చెట్లు కూడా ముడత వస్తుంది మనకి. చూడ్డానికైతే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ముడత అయితే అక్కడక్కడ వస్తుంది. ప్లస్ 33 రోజులకే మనకు బీర పిందెలు అయితే వాడడం జరిగింది. ఇది వచ్చేసి విఎన్ఆర్ ఒకటి పెట్టాం, ఇంకొకటి ఈస్ట్ వెస్ట్ నావి F1. ఇవి 2 ప్యాకెట్లు అయితే మనం పెట్టడం జరిగింది. 2 ప్యాకెట్లు అయితే మనకు విఎన్ఆర్ బాగుంటుందా ఈస్ట్ వెస్ట్ బాగుంటుందా అనేది నేను కాయలు వచ్చేదాకా చూపిస్తాను ఎలా ఉంటాయి అన్నది. మనకి ఇప్పుడే పూలు అయితే పూస్తున్నాయి కదా బీర చెట్లు. మనకు పండాక అయితే రావడం జరుగుతుంది. ఇది దోమతోటి వస్తుందని చెప్తుర్రు. మనం దీనికైతే ఒక స్ప్రేయింగ్ అయితే వేప నూనె అయితే కొట్టాలనుకుంటున్నా రేపు. మనకి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి బీర చెట్లు అయితే బాగానే పెరుగుతున్నాయి. చూద్దాం. మీరు చూస్తారు కదా ఈ సైడ్ అయితే మొత్తం వైరస్ అనేది ఎక్కువ వచ్చింది. వైరస్ రావడం ద్వారా అయితే చెట్లు అయితే ఎదుగుదల ఉండదు. ప్లస్ కాయలు కూడా బాగా కాయవి. ఎందుకంటే వైరస్ వచ్చిన చెట్లను మనం పీకేసుకుంటేనే బెటర్. కాకపోతే నేనంటూ పీకేయనండి, అలానే ఉంచుతాను. మనకు బీరకాయలు ఎన్ని కాస్తాయనే చూద్దాం ఈసారి. ప్రజెంట్ అయితే ఇది మన తోటకు 33 రోజులు అవుతుంది. మనం స్టేకింగ్ పద్ధతిలో చేసుకుంటేనే మనకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. చూస్తారు కదా. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.